హలో గైస్ కైసే హో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మన కంబలకొండ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోరింగ్ అయితే చేసేద్దాం. అండ్ ఇది మనం చూసుకుంటే కంబలకొండ అసలైన మ్యాప్. అండ్ దాని ఇన్ గేట్ ఎక్కడ, దాని అవుట్ గేట్ ఎక్కడ, దాని ఇందిరా గాంధీ జూ పార్క్ అండ్ అక్కడ చూసుకుంటే డ్యామ్, బోటింగ్, ఇంకా బ్రిడ్జ్ అండ్ ఇంకా చిల్డ్రన్స్ ఏరియా, కెఫ్టీరియా, పిక్నిక్ స్పాట్. అంటే మనం ఇప్పుడు కరెక్ట్గా సో కెఫ్టీరియా అది కాబట్టి మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. అండ్ అది చూసుకుంటే సింహాచలం రేంజ్, వావ్, కంబలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మంచినీటి దారి కేంద్రం. అంటే మనం వాటర్ బాటిల్ తెచ్చుకుని నీటి ఫిల్ చేసి వేసుకోవచ్చు. వావ్, ఇక్కడ టైప్స్ ఆఫ్ బర్డ్స్, కానీ బర్డ్స్ ప్రజెంట్ ఎక్కడా కనబడట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే ఉయ్యాల, కానీ మన వేటికి కాస్త తెలియదు, మేబీ చిన్నపిల్లలకి అయి ఉండొచ్చు, మన వేటికంటే కష్టాలండి. మనం అక్కడ నుంచి ఇంకా అలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ చూసుకుంటే అడ్వెంచర్ జోన్ అని ఉంటుంది. ఆ అడ్వెంచర్ జోన్ అయితే ఇంకా ఓపెన్ చేయడం టైం ఇంకా 9:30 అయింది. అండ్ అక్కడ మనం చూసుకుంటే బ్రిడ్జ్, జిప్ లైన్ అవి ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే అప్పుడు వెళ్దాం. అండ్ ఇక్కడ జాగ్రత్త ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇక్కడ సైడ్లో అటు ఇటు పొదలు అనేవి ఊగుతూ ఉంటాయి, కానీ ఆ పొదలు చూసి భయపడిపోకండి, అవి పెద్ద పాములు ఏవో కాదు. ఇక్కడ మన జంటలైన వాళ్ళు పొదల్ని అటు ఇటు ఊపుతూ ఉంటారు, లైక్ అక్కడ వాళ్ళు ఉన్నారని. అంటే మనం అక్కడ ఆ ప్లేస్ మనం అక్కడ వెళ్ళకూడదు. సో తెలుసుకోండి, జంటలు మాత్రం బాబా భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా పర్లేదు, కానీ ఒకప్పుడు చాలా మంది ఉండేవారంట. మనం అక్కడ చూసుకుంటే ఇక్కడ జంక్లోనే ఉన్నది కానీ. అండ్ ఇక్కడ ఒకటి, అంటే అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. కెమెరా వ్యూ కాబట్టి కొంచెం కష్టం, దగ్గరికి వెళ్తాయి మళ్ళీ భయపడతాయి. సో తింటనే కదా, సో తిన్నామండి, మనది వాటిని డిస్టర్బ్ చేయడం. ఇంకా అలా మనం కిందకన్నా వచ్చేస్తే ఇంకా ముందుకు మనం అలా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి బోటింగ్ జోన్ అనేది ఒకటి కనిపిస్తుంది. వాటర్ లేకుండా బోటింగ్ కష్టమేమో, కానీ ఇంకా ఓపెన్ చేస్తుంది. అక్కడ కయాక్స్ ఉన్నాయి, మేబీ ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ కన్నా లైక్ రుషికొండలో అయితే కయాక్స్ సూపర్గా ఉంటాయి. ఒకప్పుడు అక్కడ నేను బాగా చేసేవాడిని. అండ్ ఇక చూడండి లైఫ్ జాకెట్స్ అవన్నీ ఫుల్గా. అండ్ బోట్ అండ్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. వామ్మో, కానీ కంబలకొండ తిరగాలంటే కొంచెం కష్టమే. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కార్తో ఎంటర్ ఇద్దాం. కార్ వేసుకొని తిరుగుతా, అదే కదా అసలు ఫన్, అదే. కానీ నడుచుకొని వెళ్తే కాలు నొప్పి తప్ప ఏవి రావట్లేదు. వావ్, ఈ హట్ ఏదో బాగుంది. పదండి పైకి వెళ్దాం. And in the friends, and see you in next vlog. అండ్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను, ఎందుకంటే నేను వచ్చిన టైంకి ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి, ఎర్లీ మార్నింగ్ 9 టైంకి వచ్చాను కాబట్టి. అండ్ ఇక్కడ మనం ఎలాంటి గేమింగ్ జోన్ అండ్ ట్రెక్కింగ్ అండ్ బోటింగ్ చేయలేదు. సో ఈసారి కాబోయినా నెక్స్ట్ టైం మాత్రం పక్కా చేద్దాం.